బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం. భోగి మంటలు సంబరాల్లో పాల్గొన్న మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు దంపతులు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని లాయర్పేటలో మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు నివాసం వద్ద భోగి మంటలు సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. సిద్ధా రాఘవరావు సతీమణి లక్ష్మి పద్మావతి దంపతులు మరియు మన్యం ఫణికుమార్ దంపతులు సాంప్రదాయ పద్ధతిలో భోగి మంటలు వేసి అగ్నిదేవునికి సూర్య భగవానునికి నమస్కారం చేశారు. గంగిరెద్దులకు వారికి వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు మాట్లాడుతూ సంక్రాంతి, భోగి, కనుమ ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని తెలియజేశారు. ప్రపంచ దేశాల్లో కూడా సంక్రాంతి సంబరాలు అద్భుతంగా జరుపుకోవడం జరుగుతుందని ఒంగోలు ప్రజానికానికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సిద్ధా లక్ష్మి పద్మావతి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అందరూ సొంత గ్రామానికి అంతా ఇంటికి చేరి కుటుంబ సభ్యులు అందరికీ కలుసుకొని చేసుకునేటటువంటి గొప్ప పండుగ అని తెలియజేశారు. మహిళలందరూ నెల రోజుల పాటు గోదావరి వ్రతం ఆచరిస్తూ రంగవల్లులతో పండుగ జరుపుకుంటారని తెలియజేశారు. రాజు ఒక సెకండ్ అడుగుని నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు భోగి పండుగ, రేపు మకర సంక్రాంతి. రేపు దేశవ్యాప్తంగా అదే తెలుగు ప్రజలు ఎక్కడ ఉంటారో ప్రపంచ దేశాల్లో కూడా ఈ పండుగ చాలా విశిష్టతగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడికెక్కడ పక్క రాష్ట్రాలు కానీ సొంత గ్రామాలకు రావటం గత 4 రోజుల నుంచి మన పేపర్లో కూడా చూస్తూ ఉన్నాం. అంటే పండుగ కొన్ని ఇంపార్టెన్స్ అటువంటిది. అందువల్ల భగవంతుడి ఆశీస్సులతో పాడి పంటలన్నీ కూడా సక్రమంగా ఉండాలని ఈ రాష్ట్ర ప్రజానీకానికి, ప్రకాశం జిల్లా ప్రజానీకానికి అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు కూడా మన తెలుగు ప్రజలందరూ కూడా చాలా విశేషంగా జరుపుకుంటారు. ఎందుకంటే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ సంక్రాంతి పండుగ అంటే మనకి పాడి పంటంతా కూడా చక్కగా చేతికొచ్చి మరి అందరి దగ్గర, రైతులందరి దగ్గర కూడా కొంచెం వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా సంతోషంగా డబ్బు సమకూరుతుంది. అందుకని ఈ పండుగ కుటుంబంతో సహా కలిసి చాలా సంతోషంగా జరుపుకుంటారు. ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా వచ్చి ఒకే చోట ఉంది 3 రోజులు కూడా చాలా కుటుంబంతో ఎక్కడెక్కడ దూరాలు ఉన్నారో కూడా వచ్చి మరి తల్లిదండ్రులతో కానీ, మరి తాతయ్యలతో, నాయనమ్మలతో కానీ, అమ్మమ్మలతో కానీ మరి ఈ పండగకి మరి ఎవరి అనుకూలంగా వాళ్ళు వెళ్ళి కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి పంచుకోవడం జరుగుతుంది. చాలా మంది కూడా పెద్ద కుటుంబాలు ఈ సంక్రాంతి పండగకి కలుసుకుంటారు ఒకరోజు దగ్గరగా. ఈ ఆనందాన్ని మరి ఎందుకంటే కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి పంచుకున్న ఆనందం ఇంకా దేంట్లో కూడా రాదు. మరి అది ప్రతి మన ఒక్కళ్ళకి కూడా తెలుసు. అలానే ప్రతి కుటుంబం కూడా ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, సకల సౌభాగ్యాలతో, పాడి పంటతో కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. అలానే ఈ నెల రోజులు కూడా మహిళలందరూ కూడా చాలా చక్కగా మరి గోదాదేవి వ్రతాన్ని ఆచరించి మరి ముంగిళ్ళలో రంగవల్లులు చక్కగా దిద్దుకొని ఇప్పుడు ఖాళీ లేదు.